నిజంగా షార్క్ మనుషులను తింటుందా? సినిమాలో చూపించినట్లు భయంగా ఉంటుందా? షార్క్ మన శత్రువులు కాదు. ఈ వీడియోను మొత్తం చూశాక మీరు నిజమే అంటారు. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సముద్రంలో ఈదుతూ ఉన్నప్పుడు నీటి లోపల నుంచి ఏదో కాళ్ళకు తాకినట్టు అనిపిస్తే ఆ క్షణంలో గుండె వేగం పెరిగిపోతుంది. ఎందుకంటే మెదడులో వెంటనే వచ్చే ఒకే ఒక్క ఆలోచన ఏమిటి అంటే షార్క్ అనుకుంటారు కదా. కానీ షార్క్ గురించి మనకు తెలిసినవి నిజాలేనా, లేదా సినిమాలో చూపించినట్లు భయంకరంగా ఉంటాయా? ఈ వీడియో చివరి వరకు చూస్తే నిజమైన షార్క్ మిస్టరీ మిమ్మల్ని షాకుకు గురి చేస్తుంది. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేయండి. సబ్స్క్రైబ్ పై ఒక చిన్న క్లిక్ అనిపిస్తే చాలు. ఇలాంటి వీడియో వింతలు విశేషాలు చాలా తెలుసుకుంటారు. డైనోసార్లు పుట్టక ముందే షార్క్స్ ఈ భూమిపై ఉన్నాయి. డైనోసార్లు అంతరించిపోయాయి, కానీ షార్క్స్ మాత్రము ఇప్పటికీ ఉన్నాయి. షార్క్ చర్మం మన చేతికి తాకితే స్టాండ్ పేపర్లా గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. నీటిలో ఒక్క చుక్క రక్తం పడితే దాన్ని షార్క్ 5 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తిస్తుంది. షార్క్ మనుషులను ఆహారంగా భావించవు. అయితే మరి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒక వ్యక్తి సముద్రంలో దిగినప్పుడు అతని చుట్టూ షార్క్ తిరుగుతుంది, కానీ చివరి వరకు అతనికి ఎలాంటి హాని చేయదు. ఇంకో పెద్ద విషయం ఏమంటే, ప్రమాదం నుంచి అతన్ని కాపాడింది. ఎక్కువగా షార్క్ దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే, నీటిలో మెరిసే వస్తువులు ఉన్నప్పుడు కానీ, చేపల వాసన ఉన్నప్పుడు కానీ, మనుషులను పెద్ద చేపలుగా భావించినప్పుడు కానీ దాడులు జరుగుతాయి. కానీ మనిషి అని తెలిసినప్పుడు చాలా సందర్భాలలో వదిలేస్తుంది. ప్రతి సంవత్సరం షార్క్ వల్ల చనిపోయే వాళ్ళకంటే మనుషుల వల్ల చనిపోతున్న షార్క్స్ ఎక్కువగా సంఖ్యలో కోట్లలో ఉంటుంది. షార్క్ లేకపోతే సముద్రం మొత్తం ఈకోసిస్టమ్ కూలిపోతుంది. అంటే నిజంగా భయపడాల్సింది షార్క్ కాదు, మనమే. కొన్ని షార్క్స్ పూర్తిగా ఆగితే చనిపోతాయి. ఎందుకంటే వాటికి ఆక్సిజన్ రావాలంటే ఎప్పుడూ ఈదుతూ ఉండాలి. కానీ కొన్ని షార్క్స్ మాత్రం మెదడులో ఒక భాగాన్ని నిద్రలో పెట్టి ఇంకో భాగంలో ఈదుతుంటాయి. ఆఫ్ బ్రెయిన్ స్లీప్ అన్నమాట. ఇది మనుషులకు ఇంపాసిబుల్. షార్క్ జీవితంలో 30,000 పళ్ళు మారుతాయి. షార్క్ పళ్ళు విరిగినా దానికి భయం ఉండదు. కొత్త పళ్ళు కొన్ని రోజుల్లోనే వస్తాయి. షార్క్ పళ్ళు అందుకే చాలా పదునైనవిగా కనిపిస్తాయి. అందుకే వాటిని మనము చాలాసార్లు రాక్షసులా భావిస్తాము. కానీ అవి మనకి ఎలాంటి హాని చేయవి. మనము వాటిని నాశనం చేస్తున్నాము, కానీ అవి మనల్ని ఏం చేయట్లేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, షార్క్ అనేవి హాని చేసే పెద్ద చేప కాదు. సో దీన్ని బట్టి మనము ఏం తెలుసుకున్నాము? షార్క్ హానికరమైన జంతువు కాదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు అందుతూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ పై ఒక చిన్న క్లిక్ అనిపిస్తే చాలు. ఇలాంటి వీడియోలు, వింతలు, విశేషాలు
చాలా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం చేయండి. థ్యాంక్ యూ.